హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. ఇవాళ ప్యాటర్న్ వచ్చేసి న్యూ ట్రెండ్ అయిన బిగ్ మిర్రర్స్ తోటి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇది 2 ఇంచెస్ విడ్త్ ఉంది. ఈ మిర్రర్ నేను ఫస్ట్ మనం ఎక్కడ డిజైన్ చేసుకోవాలో అక్కడ స్టిక్ చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి. ఇలాంటి మిర్రర్స్ మనకి ఎక్కడైనా అవైలబిలిటీలో ఉన్నాయండి. మనకి మెటీరియల్ దొరుకుతుంది కదా, మెటీరియల్ షాపుల్లో ఈ పీసెస్ని అమ్ముతున్నారు. ఈచ్ పీస్ వచ్చి 7 రూపీస్ తీసుకున్నాడు. ఇలా మిర్రర్ చుట్టూతా నేను స్టిక్ చేసుకున్నాను కదా, మిర్రర్ చుట్టూతా కూడా కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను. చాలా లైట్ వెయిట్తో మిర్రరు హెవీ వెయిట్ లేకుండా బాగుంది. ఏంటంటే లైట్ వెయిట్ మిర్రర్ తీసుకుంటే కనుక మనకి బ్లౌజ్ కూడా వెయిట్ పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మీడియం సైజు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. గోల్డ్ బీడ్స్ని ఇలా చైన్లా ఫస్ట్ మనం ఎంత కావాలో అంత కొలుచుకుని మనం ఇలా ఎక్కించేసుకుంటే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం స్టిక్ చేసుకోవాలి గ్లూతో, తర్వాత స్టిచ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ చుట్టూతా నేను గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలా చుట్టూతా గ్లూ అప్లై చేసిన తర్వాత ఈ చైన్ వచ్చేసి నేను స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ యూజ్ చేసి ఇంకొక లేయర్ నేను చుట్టూతా స్టిక్ చేస్తున్నాను. ఇది స్టోన్ అవైలబుల్ ఉంది మనకి. పర్ల్స్ కూడా మనకి పర్ల్స్ చైన్స్ కూడా యూజ్ అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇలా స్టోన్ చైన్ స్టిక్ చేసిన తర్వాత నేను ఎంత అవసరం లేని పార్ట్ కట్ చేసేసుకుని మిగతా స్టిచ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి చుట్టూతా మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుందాం. ఫ్యాబ్రిక్ గ్లూ చుట్టూతో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్ ఏమి అంటే గోల్డ్ బీడ్స్ మనం ఫస్ట్ యాడ్ చేసాం కదా, ఫస్ట్ లేయర్లో మనం స్టిక్ చేసిన గోల్డ్ బీడ్స్ని యూజ్ చేసి ఇంకొక లేయర్ నేను దీని చుట్టూతో అవుట్లైన్ కింద మళ్ళీ స్టిక్ చేస్తున్నాను. అంటే మధ్య లైన్లో స్టోన్స్ ఉండడం వల్ల షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. మనం మిర్రర్ ఎంతవరకు ఉంటుందో సైజ్ తెలియదు కాబట్టి మనం ముందు కొన్ని ఇలా ఎక్కించేసుకుని అంటించుకుంటే రిమైనింగ్ మనం చూసుకుని మళ్ళీ మిగతా బీడ్స్ అవసరమైన బీడ్స్ మనం ఎక్కించుకుని మనం స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చైన్ కింద మనం బీడ్స్ని ముందు మనం నీడిల్తో తీసేసుకుని ఎక్కించుకున్న తర్వాత ఇలా స్టిక్ చేసుకుని మనం స్టిచ్ చేసి ఇచ్చుకుంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది. ఈ మిర్రర్ తోటి మనం బ్లౌజెస్ కనుక డిజైన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుందండి. అంతేకాక హెవీ బ్రైట్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ 3 లైన్స్ మనం యాడ్ చేసాం కదా మిర్రర్ చుట్టూతా, 3 లైన్స్కి మనం ఇన్విజిబుల్ స్టిచెస్ తోటి సెక్యూర్ చేసుకుంటే మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఇది మనం కొంచెం గ్లూ ఆరిన తర్వాత చేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా గ్లూ ఆరలేదు, అందుకని కొంచెం మూవ్ అవుతున్నాయి బీడ్స్ చైన్స్. మనం ఇలా చుట్టూతా మనం ఇన్విజిబుల్ స్టిచెస్తో దీన్ని సెక్యూర్ చేసేసుకోవాలి. ఈ మిర్రర్ మనం ఇక్కడ
యాక్చువల్గా దీన్ని సెక్యూర్ చేయడానికి స్టిచ్ ఏమీ తీసుకోలేదు, అందువల్ల ఊడిపోతుందేమో అనుకుంటున్నారేమో. దీన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించి మనం చుట్టూతా మిర్రర్స్ వేసాం కదా, పెద్ద సైజువి మీడియం సైజు వేసాం కాబట్టి మనకి కొంచెం ఓవర్లాప్గా మిర్రర్ పైకి వచ్చినాయి. ఇవి మనకి ఈ మిర్రర్ని సపోర్ట్ చేస్తాయి ఊడిపోకుండా గార్డ్ కింద. నెక్స్ట్ గ్లూ ఇలా అప్లై చేసుకుని నేను హనీ కలర్ కుందస్ని స్టిక్ చేస్తున్నాను. మనం గోల్డ్ బీడ్స్తో మిర్రర్ చుట్టూతా చేసింది చూడండి, ఓవర్లాప్గా మిర్రర్ చుట్టూతా వచ్చింది. అందువల్ల మిర్రర్ ఊడుతుందని భయపడక్కర్లేదు. ఇలా చుట్టూతా నేను కుందన్స్ తోటి ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేస్తున్నాను. ఈ కుందన్స్ మనం హనీ కలరే కాదు, ఏది వేరే రెడ్ కానీ గ్రీన్ కానీ యూజ్ చేసుకున్నా మన కాంట్రాస్ట్ శారీలో ఉంటుంది కదా, కలర్స్ ఉంటాయి కదా, అలా కాంట్రాస్ట్ కలర్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లూ అప్లై చేస్తున్నాను కింద ఇంకొక లేయర్కి. ఇలా 2 కుందన్స్ మధ్యన గ్లూ అప్లై చేసి ఇప్పుడు నేను కుందన్స్ వైట్ కలర్ స్టిక్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా చుట్టూతా డిజైన్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ కుందన్స్ స్టిక్ చేస్తున్నాం కదా, ఈ కుందన్స్ చుట్టూతా కూడా బీడ్స్ చైన్తో మనం డెకరేట్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్ వస్తుంది. కాదు సింపుల్గా కావాలనుకుంటే జస్ట్ మనం ఇలా కుందన్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇలా వైట్ వేస్తున్నాను కదా, దీనికి హనీ కలర్ వేసినా కూడా బాగానే ఉంటుంది, సేమ్ కలర్ యూజ్ చేసినా బాగుంటుంది. ఇదే విధంగా చుట్టూతా కంప్లీట్ చేసేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా ఉందో మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత చూద్దురు. ఇదండి. అలాగే ఇవాళ ప్యాటర్న్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ బటన్ కూడా హిట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ రావడానికి మీ ముందుకు రావడానికి ఉంటుంది. అలాగే మీ సలహాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే అండి. మరిన్ని వీడియోస్